అది కాదు వాళ్ళు ఎంతకంటే పెద్దగానే తెచ్చారేమో. వెళ్ళి తీసుకురారా. రేయ్, వద్దు వద్దు వద్దు, నువ్వు వెళ్ళరా. వాళ్ళు మామూలు కాదయ్యా. అక్కడే ఉండు, వెళ్ళరా గుండు. గుండు గుండు ఆగురా. అరే నేను చెక్ చేశాను రా, అందులో ఏం లేదురా, దాంతో ఏం చేసుకుంటారా. రే వద్దు మల్లేసా, చేతుల పైకెత్తు, వాళ్ళు కాల్ చేసేలా ఉన్నారా? లేదు లేదు బాయ్, అందులో ఉన్న బుల్లెట్ నేను వాడేశాను. అందులో మిగిలిన్నవి ఇంక రెండే. ఆ రెండు తను ఖాళీ చేసేసింది. రేయ్ చేతులు దించండి రా, కిందికి దించండి. ఇంకో రెండు ఇత్తడి పాత్ర ఉంటే అలా మొహాన పడేయండి. ఈ సత్తు గిన్నెలను తీసుకెళ్లి సంతలోనే అమ్ముకుంటారు పాపం. దించమంటున్నాను కదరా. రే ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? మాయదారి మల్లేసా. ఏంటమ్మా నిజంగా షూట్ చేస్తున్నావేంటి? అదేంటి ఇదేంట్రా ఇంకో తుపాకీ? బాబా మర్ గయా. పదమయ్యా, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయ్యో నన్ను కాల్చండి అమ్మో. అయ్యో నా కారు, నా కారు. జనులు ఆడుతున్న ప్రతి ఆట కాలతోటి పయనిస్తే జరగని దండు లేదులే. Close your eyes and roll the dice. We're taking the jackpot, so name your prize. విజయమే నీదిగా వెనకడు కన్నయ్యగా జయముగా అవకాశాన్ని వదలగా అగరవద్దు బెదరవద్దు అలసవద్దు చివరి ఆటిది గెలుపెడు వదలవద్దు మరువవద్దు వాటిది జరుగుతోంది చోట ఇలా జనంతోటి ఒకరిపై ఒకరి వేసాయిక కుదిరితే జాక్పాట్ అట. మాషా ఐ లవ్ యూ. అయ్యో వెళ్ళి చూడవయ్యా. నా కారు బురదలో ఇరుక్కుపోయింది. మాషా ఫీజు కట్టే స్తోమత లేనప్పుడు స్కూల్కి ఎందుకు రావాలి? మర్యాదగా అద్దె కడతారా లేదా ఇల్లు ఖాళీ చేస్తారా? తీసుకున్న డబ్బులు ఇవ్వడానికి దిక్కులేదు గానీ కాన్వెంట్ చదువులు కావాలంట. అప్పు తీర్చడానికి లేదు గాని స్కూల్ ఫీజు కట్టడానికి మాత్రం డబ్బులుంటాయా? పనిచ్చిన వాళ్ళ దగ్గర చూసి చూడనట్టు పోవాలా. ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో.
నాకేం కాలేదే. తొందరగా రా. తొందరగా రా. మాషా దూకేద్దాం. రా జంప్ చేయి. మాషా చేయి పట్టుకో. ఇలా దొంగతనాలు చేస్తూ మోసం చేస్తూ ప్రతిరోజు భయపడి బతుకుతున్నాం. ఈ పరిస్థితి కారణం ఏంటి? నేనంటే ఇలా అయిపోయాను. నువ్వైనా చదువుకొని మంచి మార్గంలో వెళ్తావనుకుంటే నువ్వు నన్ను ఓవర్టేక్ చేసుకుంటూ నాకంటే మించిపోయావు. నేను బడికి చదువుకోవడానికే వెళ్లేదాన్ని. నేను స్కూల్ ఫీజు కట్టలేదని, నోట్బుక్స్ కొనలేదని ఎన్నో రోజులు క్లాస్ బయట నిలబెట్టేశారు. నేనెంతో బాధతో నిలబడేదాన్ని. నా తోటి పిల్లలందరూ చిరిగిన బట్టలు అక్షయ అంటూ నన్ను ఏడిపించేవారు. దీనంతటికీ కారణం డబ్బొక్కటే కదా మాషా. మనం అనుకున్నంత డబ్బు మన దగ్గర ఉంటే మనకి చేతనైనంత వరకు అందరికీ సాయపడి సంతోషంగా ఉండేవాళ్ళం కదా. మనం పడ్డ కష్టం ఇంకెవ్వరూ పడకూడదు. ఇక ఈ భూమి మీద లేనివారు అనే పదం లేకుండా చేయొచ్చు. చెయ్యొచ్చు, కానీ మన చేతుల్లో ఏమీ లేదే. చేతుల్లో లేదు, కానీ నా కాళ్లల్లో ఉంది. ఆ